ప్రేస్ వల్లరా నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు. నీవెంతకాలము నీ దేవుని స్వార్థ పనిచేయాలో అంతకాలం నేను నట్టిపెట్టే దేవుడు. ఆయన కొరకు నువ్వు ఇష్టంగా జీవిస్తుంటే, ఆయనకి ఇష్టంగా నువ్వు ఉంటే నేను దీర్ఘాయుష్మంతుడిగా చేయగలిగిన దేవుడు ఆయన. కనుకనే సుందర్ సింగ్ గారు వెళుతూ ఉంటే ఆ గ్రామానికి వెళ్తే అతను చంపేస్తారు. అయితే చూస్తున్న దేవుడు ఉన్నాడు. అక్కడ కొంతమంది అల్లరి పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాయా, 2 మార్గాలు ఉన్నాయి, ఏ మార్గం వెళ్తే ఈ ఊళ్ళోకి వెళ్తాను, ఈ మార్గం వెళ్ళు. అరణ్యంలోకి చూపించిన వారు అది వారు ఆటకాయితనంగా ఆయన ఏదో పాడు చేయాలని చెప్పారు, కానీ అది దేవుని ప్రణాళిక. అరణ్య మార్గం వెళ్ళినాడు, చుట్టూ మృగములు, కానీ ఏం రాయబడింది? గాఢాంధకారములో నడసిన వేళలలో మీదు దుఃఖరాయు మీ దండము ఆదరించును, మీదు దుఃఖరాయు. చేసుకున్నారా? ఆ మార్గంలో పడి నమ్మేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి చివరికి వెళ్ళే సమయంలో అక్కడ నది అడ్డం వచ్చింది, వెళ్ళటానికి వీలేదు. చీకటి పడిపోయింది, క్రూర మృగములు అరుస్తూ ఉన్నాయి, రావటానికి లేదు, ముందుకు వెళ్ళటానికి లేదు. ఆ సమయంలో ఒక స్వరం వినపడుతుంది. నీ శ్రమల్లో దేవుడు నీతో మాట్లాడతాడు, గుర్తుపెట్టుకో. నీ శోధనలో దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రియ సోదరుడా, స్వరం వినగలవా? నీ ఆశలు నీ నీతిని బట్టి కాదు, నీకు హృదయంలో ఆశ ఉంటే నిన్ను బాగు చేయగలిగిన దేవుడు ఆయన. నీతో మాట్లాడి నీ అప్పుడు చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేయకూర్చున్నా. ఎందుకు వస్తున్నా? ఆయన దర్శించాలి. చదువు 27వ కీర్తన 4వ వాక్యం. యెహోవా యుద్ధ ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచ్చు ఉన్నాను. యెహోవా ప్రసన్నతను సూచుటకును ఆయన ఆలయంలో ధ్యానము చేయుటకును. చూడండి, ఆయన ఆశలు ఏంటంటే నేను దేవుని చూడాలి, దేవుని ప్రసన్నతను చూడాలి, దేవుని ఆలయంలో నేను ధ్యానం చేసుకుంటూ ఉండాలి, దేవుని స్వరం నేను వినాలి. ఈ ఆశ గల వారి ప్రాణమును దేవుడు తృప్తిపరచు. ఆశలు మనకు ఉండాలి. అయితే మనకి ఏ ఆశలు ఉన్నాయి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి సంపాదించుకుందామా, క్షణికమైన ఈ సుఖ సౌఖ్యంలో ఎంతసేపు సంతోషించాలి, ఇవి మన ఆశలు. అవి కాదు. భక్తుని యొక్క ఆశ చూడండి, ఆయన స్వరం వినాలి. ప్రియసలా, నువ్వు ఎప్పుడైతే అలాంటి ఆశతో ఉంటావో ఆయన నీకు ప్రత్యక్షం అవుతారు, నీతో మాట్లాడతారు. కనుకనే ఆయన స్వరం విని ఆయన చూసిన మనుషుడు బలహీనుడు కాడు. ఒకవేళ పడిపోయినో తిరిగి లేవటానికి అవకాశం ఉన్నది. అయితే దేవుడు అలా మాట్లాడిన తర్వాత శత్రువు కూడా చెబుతున్నాడు, నువ్వు కడిగేస్తే 3 అడుగులు కేపిస్తున్నాడు. అతను వల్ల కాదు. నువ్వు దేవుని మాట ప్రకారం ఆయన ఆజ్ఞని హృదయంలో దాచుకొని ఆయన సంతోషపరుచు జీవించగలిగితే నువ్వు సిలువును మోయాల్సి వస్తుంది. అది మట్టుకు వాస్తవం. సిలువును మోయాలి అంటే తిండి దొరకకపోవచ్చు, శ్రమలు రావచ్చు, సొంత వారు ద్వేషించవచ్చు. కనుక మనం ఏం చేస్తాము? ఒకరి మీద ఆధారపడి నేను సంపాదించుకోలేని దేవుని విడిచిపెట్టి లోకంలో పడి సంపాదించి కొట్లేస్తాము, తినకూడదు వెళ్ళాము. తర్వాత ఇంకొకడు వస్తాడు, ఏమని పాలిష్ నోటాడు సంపాదిస్తే బంగారం నోటాడు తింటాడు. నీతి మందిని కూడా కట్టి పెడతావు. నీతి మందిని కష్టపడాల్సిన పని లేదు. ఏం చేస్తాడు తెలుసు? దేవుడు అతను ఇంకొకరి చేతదా అతని కొరకు ఆహారం సిద్ధపరుస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. రహస్యమందు మరుగైన స్థలంలోంచి నిన్ను ఆహారం ఇచ్చే దేవుడు, నిన్ను పోషించే దేవుడు. కనుక నా ఆస్తి ఒకటే, నువ్వు ఆయనలో అంటుకట్టుకుని జీవించాలి, సిలువును మోయాలి. ఏ శ్రమ ఉండకూడదండి, ఎవరు నన్ను అనకూడదండి. ప్రియ సోదర, క్రీస్తులో నువ్వు అంటగట్టబడితే ఆయన కాపరి, నిన్నెక్కడ విడిచిపెట్టాడు. అంటగట్టబడినప్పుడు ఆయన స్వభావం నీకు రావాలి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు కావాలి. ఏ మనసు ఉంది? ఏమంది? దూషింపబడి ఎదురు దూషించలేదు, అవమానపరచబడి ఓర్చుకున్నాడు, ఎవరిని హింసించలేదు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించు. ఇది క్రైస్తవం. క్రైస్తవత్వం అంటే ఏంటి అసలు? క్రీస్తుని కలిగి ఉంటా. క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు ఏముంది? క్రీస్తు స్వభావం మనలో ఉంటుంది. క్రీస్తు స్వభావం మనలో ఉన్నప్పుడు మనం లోకంలో దేని కొరకు ప్రయాసపడాల్సిన పని లేదు. ఎందుకని?
ఎక్కడ ఉన్నా ఆయన మనతో ఉన్నాడు. ఏం కావాలో ఆయన మనకు ఇవ్వగలడు. ఇస్తాడో ఇవ్వలేడు అనేది నీ విశ్వాసము, నీ అనుభవము. నువ్వు నమ్మి, హృదయంలో నమ్మి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన మందిరంలో ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే దేవుడు నీకు అన్నీ ఇవ్వగలడు. అయితే సిలువను మొయ్యాలి. నువ్వు కూర్చుని ప్రార్థన చేస్తే ఆయనే తెస్తా అంటే కుదరదు. నువ్వు కొంత టైము దేవుని కొరకు కనిపెట్టి ఆత్మ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. క్రీస్తు స్వరూపం ఎదురుకు నువ్వు సాధకం చేసుకోవాలి. అలాంటి సమయంలో సిలువను మోయాల్సి వస్తుంది. ఏమి దొరకదు. చాలా శ్రమలు వస్తాయి. నీ బంధువులందరూ విడిచిపెడతారు, నీ రక్త సంబంధులు విడిచిపెడతారు. అప్పుడు ఏం చేస్తావు? వారి కొరకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. లేదు, సిలువను మోస్తూ వెళ్ళినట్లయితే సమయంలో ఆయన ఉంటాడు కనుక ఆ ఒడ్డుకు వెళ్ళాడు. అవకలు వెళ్ళడానికి వీలు లేకపోయింది. ఏం చేయాలి? అయితే అప్పుడు కేక స్వరం పడుతుంది, అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఈ నది నీవు దాటలేవు, నేను వస్తున్నాను. ఈ లోకపు నదిలో నేను దాటించగలిగిన శక్తిమంతుడు దేవుడు. ఈ లోకపు అరణ్యంలో నిన్ను కాపాడగలిగిన కాపరి ఆయన. ఈ అరణ్యంలో నిన్ను బయటకు తీయడం కొరకు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినారు, ఆ రక్తము చిందించినారు. అయితే నీవు ఆయనకు లోబడాలి. ప్రేసులరా, ఆయన వెతుకుతూ వచ్చినాడు. యెహోషువ 4వ అధ్యాయము 4వ వాక్యములో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ప్రేసులరా, సుందర సింగాన్ని కేక వేసినాడు. ఆయన వచ్చి ఈయన భుజం మీద ఎక్కించుకెళ్ళి తీసుకుని వెళ్ళి వేరొక గ్రామానికి పంపించినాడు. మరణము నుండి విడిపించగలడు, కాపాడగలడు. అందువల్లే ఇదిగో ఈ తల్లి లోకంలో సంతోషించాలని ఆశపడింది, కానీ తృప్తి లేని జీవితము. ఆ సమరయ స్త్రీ ఆ దాహం కొరకు ప్రయాసపడిందని తృప్తి లేదు. ఏమి దాహం అంటే ప్రేసలరా, లోకపు క్షణికమైన సుఖము, లోకంలో క్షేమైపోయే ధనము, లోకంలో పేరు ప్రఖ్యాతులు, లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడుతుంది. అయితే అది మంచిది కాదని దేవుడు ఆమెకు తెలియపరచడానికి ఆమె వెతుకుతూ ఆమెకంటే ముందు వచ్చి నిలబడినప్పుడు ఆమె వచ్చింది, నాకు దాహములకు నీరు ఇవ్వమన్నాడు. దేవుడు ఎవరి దగ్గర ఏది తీసుకునేవాడు కాదు. ప్రేసులరా, మీరు చూసినట్లయితే యూదుడు సోమల దగ్గర మంచిని కూడా తాగడు. అలాంటి జాగ్రత్తగా ఉంటారు వారు. అయితే వీధిలో ఎన్ని ఉన్న సమరాలు నన్ను దాహానికి అడుగుతామంటే అక్కడ నేను ఇచ్చి నీరు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. ఆశించి ప్రభా నాకు ఆ దప్పిక తీరవాలి, నాకు ఆ నీరు మాటికి రాకుండా అడిగింది. ప్రేసలో మనం కూడా ప్రభా పరలోకంలో నన్ను చేర్చు అంటాము. అయితే ఆయన ఏమంటాడు, అన్నీ ఎరిగినవాడు కనుక, అమ్మా నీ జీవితం నాకు చెప్పు, నీ హృదయం నాకు చెప్పు, అప్పుడు నేను ఈ జీవం ఇస్తాను. నీకు ఈ జలము నేను ఇస్తాను, దప్పిక కానీ దాహం నేను తీరుస్తాను.